హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 27 నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సెషన్లో ప్రాక్టీస్ సెషన్ అండ్ యాజ్ వెల్ డిస్క్రిప్టివ్ పార్ట్ కూడా కవర్ చేస్తున్నాము. సో ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కానీ, స్టాటిక్ జీకే యొక్క పీడిఎఫ్స్ కానీ, సాఫ్ట్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అది ఎలా జాయిన్ అవ్వడం, యాక్సెసిబిలిటీ ఎలా అనేది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ యూ గో త్రూ ఇట్. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ జేవర్ ఇన్ ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు. సో దాని యొక్క మనకి న్యూమరికల్ కాన్సెప్ట్ అడుగుతున్నారు. అంటే ఈ లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో సో అది ఎన్నో ఎయిర్పోర్ట్ మనకి ఇది ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం. ఓకేనా, న్యూమరికల్ కాన్సెప్ట్. ఎందుకోసం న్యూమరికల్ కాన్సెప్ట్ అని మీకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఈవెన్ మనం డిస్క్రిప్టర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు సిగ్నిఫికెన్స్ కవర్ చేసాం, రైట్? అంటే సిగ్నిఫికెన్స్ ఏరియాస్ ఎలాంటివి మరి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినవి. సో ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ ఏరియాస్ వచ్చేసి మేజర్గా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఆపరేట్ అయిన తర్వాత నెట్ జీరో ఎమిషన్ ఎయిర్పోర్ట్గా మారబోతుంది, లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాగా మారబోతుంది. సో ఇలాంటి కొన్ని ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేసాం. అంటే ఈవెన్ న్యూమరికల్ కాన్సెప్ట్ కూడా మనకి సిగ్నిఫికెన్స్లోనే కవర్ అయింది. ఒకసారి మీరు సిగ్నిఫికెన్స్ పాయింట్స్కి వెళ్ళినట్లయితే, ఎందుకోసం చెప్పి నేను క్లాస్లో ఏవైతే హైలైట్ పాయింట్స్ చేస్తున్నానో వాటిని జస్ట్ రన్నింగ్ నోట్స్ లాగా తీసుకోండి. సో ఇలా మీరు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా క్విక్ రివిజన్ చేసి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగల కెపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే న్యూమరికల్ టర్మ్ గురించి 4th, 5th, 6th, 3rd or 7th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారబోతుంది అనేది ఏంటది మనకి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద విచ్ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే కాన్స్టిట్యూషనల్ డే అనేది ఇండియాలో పర్టిక్యులర్గా ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ అట్లీస్ట్ మీకు 1949లో అండ్ యాజ్ వెల్ as 1950. సో మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి, 1949 ఇంకా 1950లో యాక్చువల్గా 1949లో ఏంటి మనకి పర్టిక్యులర్ డేట్ రోజున, సో ఆ డేట్ ఏంటో ఒకసారి చూసుకోండి, మనకి కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు అడాప్ట్ చేయడం డేట్ ఇంకా January 26th రోజున, అది కూడా మనకి రిపబ్లిక్ డే కదా. సో అది 1950లో ఏంటి అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా అడాప్ట్ చేసుకున్నారు కదా, దాని తర్వాత అది కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది మనకి 1950లో జరిగింది. అంటే ఇక్కడ మీరు రిఫర్ చేయండి, అట్లీస్ట్ మీకు కాన్స్టిట్యూషన్ ఏ డేట్ రోజున అడాప్ట్ చేశారో తెలిస్తే దాని యొక్క యానివర్సరీని మార్క్ చేసేదే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ డే అనమాట, ఇండియాలో సెలబ్రేట్ చేసేది. సో అట్లీస్ట్ మీరు ఈ క్లూతో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు పాలిటీ అనే ఒక కాన్సెప్ట్తో మీరు క్లియర్ ఉన్నట్లయితే మీకు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 26th నవంబర్, 25th నవంబర్, 24th నవంబర్ లేదా 22nd నవంబర్. నెక్స్ట్ మనకి కార్పెట్ అనే ఎక్సర్సైజ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో రీసెంట్గా ప్లేస్ చేసుకుంది. అండ్ ఈ కార్పెట్ ఎక్సర్సైజ్ మనకి ట్వైస్ ఇన్ ఏ ఇయర్ జరుగుతుంది. ఎన్నిసార్లు? 2 సార్లు జరుగుతుంది సంవత్సరంలో. యాక్చువల్గా ఇదేంటంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ అనమాట. కానీ ఇక్కడ మీరు అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏంటి ఇందులో పార్టిసిపేట్ చేసేది. ఈవెన్ అట్లీస్ట్ మీకు గరుడ శక్తి లేదా సముద్ర శక్తి ఎక్సర్సైజెస్ అంటే మిలిటరీ ఇంకా లైక్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ గుర్తున్నా కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశాము. అట్లీస్ట్ ఆ ఎక్సర్సైజ్ కూడా ఏ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. ఒకవేళ మీకు ఐడియా ఉన్నట్లయితే ఈవెన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. అంటే కార్పెట్ ఎక్సర్సైజ్కి సంబంధించింది. ఇస్ ఈ క్లియర్? ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏది పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ 2021 ఎన్నో ఎడిషన్ని మార్క్ చేస్తుంది. ఇక్కడ 2021 రిప్రజెంట్ చేసేది మనకి 37th ఎడిషన్.
ఒకవేళ మిమ్మల్ని న్యూమరికల్గా అడగాలి అనుకుంటే ఎడిషన్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్యారలల్గా మీరు ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్స్ ఇదే విధంగా పక్కాగా మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారా? లేదు. మేబీ జస్ట్ క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేయొచ్చు, అంటే కొంచెం టర్మినాలజీ వాళ్ళు చేంజ్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ అదే, కానీ ఫార్మాట్ క్వశ్చన్స్ వేరే అడుగుతారు. అందుకోసం మీరు క్లాసెస్ ప్రాపర్గా వినండి. ఎందుకోసం అంటే మ్యాక్సిమం క్లాసెస్లో డిస్ట్రిబ్యూషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి ఏరియాస్ నుండి అడుగుతారు. సో మ్యాక్సిమం నేను మీకు ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను, రైట్? సో అందుకోసమే మీరు మ్యాక్సిమం క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడే కాన్సన్ట్రేట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీరు నోట్స్ కూడా తీసుకోండి, ఎలాంటి ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలని. ఒక్కసారి మీ దగ్గర ఆ నోట్స్ క్లియర్గా ఉన్నట్లయితే, బికాస్ మనం అంత రోబోలం అయితే కాదు కదా గుర్తుపెట్టుకోవడానికి ప్రతిదీ. సో జస్ట్ ఒకసారి మీరు ఒక పేపర్ వర్క్ అనేది ఉంటే యూ కెన్ గో త్రూ, రైట్? దెన్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటి అంటే ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే రష్యా, ఇండియా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్. అసలు ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్ని జస్ట్ డైరెక్ట్గా తీసేయచ్చు, రైట్? ఆల్రెడీ ఇండియా మనకి ఆప్షన్స్లో ఉంది, రైట్? క్వశ్చన్లో ఉంది. ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏంటి? ఎందుకోసం మీకు ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు అంటే మీరు క్వశ్చన్ని ప్రాపర్గా చదవకుండా ఆన్సర్ చేసినప్పుడు కన్ఫ్యూజన్లో పడి ఇండియా అని ఆప్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇండియా గుర్తుంటే కార్పొరేట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ అయింది అని, రైట్? అందుకోసమే ఈవెన్ ఆప్షన్స్లో కూడా ఇలా ఇస్తారు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ దాట్ క్వశ్చన్ని మీరు ట్వైస్ అండ్ థ్రైస్ చదవండి. దాని తర్వాతనే ఆప్షన్స్కి వెళ్ళి ఆన్సర్ చేసే ముందు కూడా ఒకసారి మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే షేక్ సబా గారు ఏ కంట్రీకి లేదా నేషన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. లేదు అన్నప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన హిస్టరీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తను ప్రీవియస్గా ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేశారు, సౌదీ అరేబియా తనకి ఎలాంటి అవార్డ్స్ని రిప్రజెంట్ చేసింది, ఓకేనా? సో ఇలాంటి ఏరియాస్ని కూడా అందుకోసమే మ్యాక్సిమం మనం డిస్క్రిప్షన్ డిస్కస్ చేస్తున్నప్పుడే మీరు లైక్ అంటే గన్ షాట్ ఫోకస్ పాయింట్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. దాట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏ నేషన్కి తను ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అందుకోసమే నేను మీకు ఏం చెప్తున్నాను, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాము అంటే లైక్ ఆ టూ కంట్రీస్ ఇండియా ఇంకా ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న కంట్రీ మధ్య రిలేషన్ చూసినా కూడా ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నా కూడా ఇలాంటి వాటికి ఆన్సర్ చేసే క్యాపబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ దట్ బియాండ్ ద కాన్సెప్ట్ కూడా కొన్నిసార్లు మీరు వెళ్ళాలి, రైట్? సో థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటుంటాం కదా, అదే విధంగా. సో ఇలాంటి కొన్ని లైక్ యూ కెన్ సీ లైక్ స్కిల్స్ కానీ మీరు ఏంటి అంటే లైక్ ఒకే ప్రిపరేషన్ సేమ్ వేలో ఫాలో అవుతున్నారు, రైట్? ఓకే, దట్ ఈస్ గుడ్. కానీ ఏంటంటే ఎక్కడెక్కడ మీరు టర్మినాలజీని యూస్ చేయాలి, ఎలాంటి ఏరియాస్లో కొంచెం టర్న్స్ తీసుకోవాలి అంటే ఇంకా అదర్ దాన్ ఆ కాన్సెప్ట్ ఇంకా అంటే డైనమిక్తో పాటు స్టాటిక్ జీకేస్ ఎక్కడ కవర్ చేయాలి, ఇలా మీరు డిఫరెంట్ వేస్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజ్ ఈ క్లియర్? బికాస్ మీరు ఒకే వేలో ప్రిపేర్ ఓన్లీ డైనమిక్ పార్ట్ ప్రిపేర్ అవుతున్నారు, అప్పుడు స్టాటిక్ పార్ట్ ఏమవుతుంది, మిస్ అవుతుంది ఆబ్వియస్గా, రైట్? అందుకోసమే మీరు ప్యారలల్గా టూ కాన్సెప్ట్స్ని ఏ విధంగా కవర్ చేసుకుంటారో మీ సెల్ఫ్ స్టాండర్డ్ని బట్టి ప్లాన్ చేసుకోండి. దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కువైట్, యూఏఈ, ఒమన్ ఆర్ యెమెన్. నెక్స్ట్ సో మనకి స్కీమ్స్ గురించి ఏంటి అంటే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది పాండమిక్ని కన్సిడర్ చేస్తూ యాక్చువల్గా కరెంట్ అఫైర్లో ఉంది మనకి. కానీ కరెంట్ అఫైర్ ప్రస్తుతం ఉన్నది ఏంటి, మనకి ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఈ స్కీమ్ ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ మంత్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే నవంబర్లో ఎండ్ అవ్వాల్సింది, ఎండ్ అవ్వకుండా ఎప్పుడది నవంబర్లో ఎండ్ అవ్వాలి, కానీ ఈ ఎండ్ని ఇంకా వాళ్ళు అప్రూవల్ ఇవ్వకుండా ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళీ అదర్ కొన్ని మంత్స్కి కూడా ఎక్స్టెన్షన్ ఇస్తూ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో అది ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్లో ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ జూలై 2022 మనకడ ఇయర్ అనేది సేమ్ ప్రతిదానికి, కానీ జస్ట్ మంత్స్ చూసుకోండి, మే, అక్టోబర్ ఆర్ మార్చ్. సో మనం దీంతో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే బ్రిక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. యాక్చువల్గా ఇండియా అనేది ఒక కాల్ తీసుకుంది. దేనికి సంబంధించింది అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి. ఇప్పుడు మనం ఈవెన్ క్లాస్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాక్చువల్గా
మనకి ఇక్కడ ఇండియా అనేది ఒక రైట్ఫుల్ ప్లేస్ అనమాట. ఏంటది? బ్రిక్స్. సో మనం బ్రిక్స్ గురించి చాలా క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్ ఒకసారి వీలైతే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ఎవరికైనా తెలిస్తే. ఎందుకోసం అంటే ద అదర్ పర్సన్స్ కూడా ఆ కమెంట్స్ని చదువుతూ దే విల్ ఆల్సో గెట్ ద నాలెడ్జ్ కాబట్టి. ఓకేనా? ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు బ్రిక్స్ గురించి కవర్ చేసాము. మీరు నా సెషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతే బ్రిక్స్ అనే కాన్సెప్ట్కి మీరు ఆన్సర్ చేయగలరు. సో యాక్చువల్గా బ్రిక్స్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది, ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏంటి, జస్ట్ ఈవెన్ ఇమేజ్ చూసి కూడా మీరు ఫ్లాగ్స్ ఐడియా ఉన్నా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, రైట్? సో ఇవి స్టార్టింగ్ లెటర్స్, అక్రానిమ్స్ అనమాట కంట్రీస్ యొక్క. నెక్స్ట్ అండ్ ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు ఈ 9th బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీట్ ఏదైతే నవంబర్ 26న జరిగిందో దానికి చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. దెన్ మరి ఈ మీటింగ్లో యాక్చువల్గా వాళ్ళు రిప్రజెంట్ చేసింది ఏంటి అంటే సిమిలర్గా, అంటే ఇక్కడ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ సిమిలర్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయి, యూనిక్ ఛాలెంజెస్ని. సో వాటికి ఒక సైంటిఫిక్ సొల్యూషన్స్ లేదా లైక్ కాస్ట్ ఎఫెక్టివ్ కానీ అండ్ ఆల్సో ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ సస్టైనబుల్, అఫోర్డబుల్, యాక్సెసిబుల్ అంటే ఈ వేరియస్ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి, అన్ని నేషన్స్ టుగెదర్ రావాలి అన్న ఉద్దేశంతో ఒక కాలప్ ఇచ్చారనమాట. ఓకేనా? సో అదే రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అన్నాం, GIA అనేది. యాక్చువల్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఒక యాన్యువల్ ర్యాంకింగ్ ఇస్తుంది కంట్రీస్కి. అంటే వెయిట్ని బేస్ చేసుకొని వాటి యొక్క కెపాసిటీ కానీ సక్సెస్ ఇన్నోవేషన్ కానీ ఏదైతే ఉంటుందో ఇన్నోవేషన్లో వాటిని బేస్ చేసుకొని యాన్యువల్గా ర్యాంకింగ్స్ ఇస్తుంది కంట్రీస్కి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది. అండ్ అది కూడా వెయిట్ని బేస్ చేసుకుని అన్నాం, కెపాసిటీ అన్నాం కదా, ఆ కెపాసిటీ కూడా కన్సిడర్ చేసేది సబ్జెక్టివ్ ఇంకా ఆబ్జెక్టివ్. అంటే ఆ బోత్ ఏరియాస్లో డేటాని ఫెడ్ చేస్తాయి. ఎక్కడి నుండి తీసుకుంటాయి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుండి కానీ, లేదు అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU నుండి కానీ డేటా ఫెచ్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ని చేస్తూ వాళ్ళు ఒక రిలీజ్ చేస్తారు. అంటే ర్యాంక్స్ అనేది ఇస్తుంటారు. అది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనమాట. దెన్ ఫస్ట్ పబ్లిష్ చేసింది GI అనేది 2007లో వరల్డ్ బిజినెస్ మ్యాగజైన్ ఇంకా ఇన్సైడ్ వాళ్ళు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇంకా ప్రస్తుతం ఉన్న ఈ 9th యూ కెన్ సీ హియర్ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీట్ ఎప్పుడు జరిగింది? అది నవంబర్ 26th రోజున. ఈవెన్ కాన్స్టిట్యూషన్ డే కూడా మనకి నవంబర్ 26th రోజున ప్లేస్ చేసుకుంది. నెక్స్ట్ మనకి యాక్చువల్గా ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న స్కీమ్ ఏంటి అంటే MGNREGA. MGNREGA దే యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ వాట్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ స్కీమ్ ఏంటి అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ అ డిమాండ్ డ్రైవన్ స్కీమ్ అండ్ దిస్ ఈజ్ అలొకేటింగ్ ద ఫండ్ విచ్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేటెడ్. ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఈ MGNREGAకి కూడా రీసెంట్గా కొంత ఫండ్ అనేది అలొకేట్ చేస్తున్నారు. ఏ ఫినాన్షియల్ లైక్ బడ్జెట్ ఇయర్లో అంటే 2021 to 22 ఫినాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు మరి, రైట్? సో మ్యాక్సిమం అవుట్లే అడుగుతారని చెప్పాను కదా, అవుట్లే వచ్చేసి 10,000 crore rupees అనమాట. సో ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? విచ్ హ్యాస్ డిక్లేర్డ్ ఆన్ నవంబర్ 25th of 2021. 10,000 crore rupees అనేది పర్టిక్యులర్గా ఈ స్కీమ్కి అలొకేట్ చేశారు. దెన్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ హియర్ విచ్ ఈస్ ఫర్ మోర్ దాన్ 200 crore persons per day అనమాట. ఓకేనా? అంటే ఈవెన్ ఫస్ట్ ఇక్కడ మీకు పర్ పర్సన్ యాక్చువల్గా ఎందుకు వచ్చింది డేస్ అండ్ పర్సన్స్ అంటే ఈ MGNREGA అనేది అండర్ ద యాక్ట్ కాల్డ్ మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 2005. సో దీని ప్రకారం ఏంటి అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇండియన్ లేబర్ లా ఇంకా సోషల్ సెక్యూరిటీ మెజర్. అది కూడా ఎందులో ఎనాక్ట్ అయింది అంటే విత్ ద ఆబ్జెక్టివ్ వచ్చేసి రైట్ టు వర్క్ ఇంకా విచ్ ఈస్ టు ఎన్హాన్స్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అక్రాస్ ద విలేజ్ ఏరియాస్ అంటే రూరల్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ 100 days ఆఫ్ వర్క్ని జనరేట్ చేసేదే ఈ MGNREGA స్కీమ్. ఓకేనా? సో ఇక్కడ 100 days అంటున్నారు, అది కూడా అన్స్కిల్డ్ పర్సన్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా వర్క్ని జనరేట్ చేస్తూ ఫినాన్షియల్గా హెల్ప్ చేసేది. అదే మనకి అట్లీస్ట్ ఇక్కడ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ హూ వర్క్ దట్ ఈస్ టు ద అడల్ట్ మెంబర్స్ ఇన్ అ ఫినాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ స్కీమ్కి మళ్ళీ కొంత అమౌంట్ అలొకేషన్ జరిగింది, 10,000 crore rupees. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ శక్తి 2021 అనేది ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో జరుగుతున్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఏంటా ఎక్సర్సైజ్? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి? ఎక్సర్సైజ్ శక్తి 2021. ఏ 2 కంట్రీస్ మధ్యలో ఇది? ఇండియా ఇంకా ఫ్రాన్స్. సో ఒకసారి మీరు ఇక్కడ ఎక్సర్సైజ్తో పాటు
అండ్ వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్ ఏంటిది, ఇండియాకి ఇంకా ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఎలాంటివి, రైట్. దెన్ మూవింగ్ టు ద పార్ట్ 2021 రిప్రజెంట్ చేసేది 6th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్. దాని తర్వాత మనకు వచ్చేసి ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్నిసార్లు ఇయర్ కండక్ట్ చేస్తారంటే ఇది యాక్చువల్గా బై ఎన్యువల్ ఇయర్. మీకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. బై ఎన్యువల్ యొక్క మీనింగ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఇలాంటి కొన్ని వేరియస్ టర్మినాలజీ మీకు మ్యాక్సిమం బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే యూ కెన్ బిల్డ్ యువర్ ప్రిపరేషన్ విత్ అ స్ట్రాంగర్ కాన్సెప్ట్ అండ్ యూ కెన్ సీ మేజర్ కాన్ఫిడెన్స్తో మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు మీకు బేసిక్ కరెక్ట్గా ఉంటే, రైట్. దెన్ యాక్చువల్గా ఇది November 26th రోజున కంక్లూడ్ అవ్వబోతుంది. ఎక్కడ మరి యాక్చువల్గా ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు అంటే ఫ్రాన్స్లో. మరి ఏ ఆబ్జెక్టివ్ అండ్ యాక్చువల్గా ఇది ఎన్ని డేస్ ఎక్సర్సైజ్ అంటే 12 days ఆఫ్ ఇంటెన్స్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని డేస్ అది? 12 days. అండ్ ఇక్కడ ఏ 2 countries యాక్చువల్గా ఇండియా ఇంకా ఫ్రాన్స్ బోత్ సైడ్స్ నుంచి ఇక్కడ ఏంటంటే దిస్ విల్ బి గోయింగ్ టు ట్రైన్ అండ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఆపర్చునిటీ, రైట్. అండ్ ఎలాంటి ఏరియాస్లో ట్రైన్ చేయబోతున్నారు? కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇంకా జాయింట్ ఎన్విరాన్మెంట్. కానీ అండర్ హూమ్ యాక్చువల్గా ట్రైన్ చేయబోయేది అంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్లో భాగంగా వీళ్ళు ట్రైన్ అనేది చేయబోతున్నారు, మిలిటరీ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ శక్తి ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో. ఐఎఫ్ఎస్గా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫ్రాన్స్ శక్తి ఎక్సర్సైజ్. అంటే ఇక్కడ మనకి కంట్రీస్ కవర్ అయ్యాయి, ద ఎక్సర్సైజ్ నేమ్ కూడా కవర్ అయింది. నెక్స్ట్ యాక్చువల్గా మనకి ఇక్కడ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి? ఎక్సర్సైజ్ శక్తి గురించి, రైట్. దెన్ అదర్ దాన్ దట్ ఇంకా ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే నావల్ ఎక్సర్సైజ్ వచ్చి వరుణ, డెజర్ట్ నైట్ 21 అనేది. దెన్ ఎయిర్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ వరుణ. ఇలా ప్యానల్గా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటాయి. ఒకటి మనకి నావల్ ఎక్సర్సైజ్, అదర్ ఈస్ లైక్ ఎయిర్ ఎక్సర్సైజ్. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ నైట్. సో ఇలా మీరు ప్యానల్గా స్టాటిక్ జీకే కూడా కవర్ చేయండి. అంటే ఒకే ఎక్సర్సైజ్ కాకుండా ఇప్పుడు మీకు కొత్తగా ఇన్సర్ట్ చేస్తాను క్లాసెస్లో, అంటే ఒకసారి లైక్ మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడం కోసము ఈవెన్ ఈ ఏరియాస్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఒకసారి నేను ఇవ్వకపోయినా కూడా ఏవైనా 2 countries 3 countries మొదలు జరుగుతున్నాయి కొన్ని ఎక్సర్సైజ్ అన్నప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిన అంటే క్లాస్ విన్న తర్వాత ఒకసారి వెళ్ళండి. లైక్ సపోజ్ ఇండియా శ్రీలంక మాల్దీవ్స్ మధ్యలో ఒక ఎక్సర్సైజ్ జరిగింది, అదర్ దాన్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో అది ఉంది. కానీ అదర్ దాన్ దిస్ ఇంకా ఈ 3 countries మధ్యలో ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి సపరేట్గా. సో అప్పుడు మీకు ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 week ముందు జస్ట్ మీరు రివైజ్ చేసుకుంటారు కదా, రివిజన్ టైంలో యూజ్ అవుతాయి. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఎక్సైజ్ శక్తి అనేది ఏ 2 countries మధ్యలో జరుగుతుంది, లేదా ఒక కంట్రీ నేమ్ ఇస్తారు, అదర్ కంట్రీ నేమ్ అడుగుతారు, లేదు అన్నప్పుడు 2 countries నేమ్ ఇచ్చి ఈ 2 countries మధ్య జరుగుతున్న ఒక నావల్ ఎక్సైజ్ ఏంటి అంటారు. అప్పుడు ఏంటి మీ ఆన్సర్ అవ్వాలి? లైక్ వరుణ అని. అందుకోసమే ఇలా డిఫరెంట్ ఎక్సైజ్ నేమ్స్ కూడా టైటిల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే నేను మిమ్మల్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోమంటున్నాను. మన క్లాసెస్లో మీకు మ్యాక్సిమం వీరంత వరకు ఈవెన్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్లాసెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆయుర్వేద పర్వ్ అనేది 2021 సంబంధించిన ఒక హైలైట్స్ చూస్తున్నట్టయితే రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. ఇది కూడా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కువగా హెల్త్ కేర్ కూడా ఆయుర్వేదిక్ సంబంధించినవి తీసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన ఎడ్యుకేషన్ రీసెర్చ్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఒక 3-day ఈవెంట్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు, రైట్. అది కూడా ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. అండ్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ 3-day ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ ఎవరది? మహేంద్ర భాయ్ గారు వర్చువల్గా ఇనాగరేట్ చేశారు. ఇది ఎక్కడ అంటే మనకి November 26th న్యూఢిల్లీలో. అండ్ ఇక్కడ ఈవెంట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఆబ్జెక్టివ్ చెప్పాను కదా, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఆయుర్వేద హెల్త్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ కోఆర్డినేషన్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడిసిన్స్కి సంబంధించింది. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ మనం క్లియర్గా ఆయుర్వేద పర్వ్ గురించి వెళ్ళినట్లయితే ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, అది ఫస్ట్ మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆయుర్వేదాన్ని ఎక్కువ జనాలు యాక్సెప్ట్ చేయాలి, ఎక్కువ మంది ఫాలో అవ్వాలి అని. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయుర్వేద ఇంకా సెవెరల్ లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఒక ట్రీట్మెంట్ లాగా మెయిన్ లైన్ ట్రీట్మెంట్ లాగా మారాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆయుర్వేద పర్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ సపోర్ట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఒకసారి ఆయుష్ అనేది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవెన్ లైక్ ఇవేంటి అంటే 6 ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ అని కూడా మనం డిస్కస్ చేసాము. జస్ట్ వాటి యొక్క నేమ్స్ మెన్షన్ చేయండి ఇఫ్ పాసిబుల్. ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి మనకంటే లాస్ట్ 2 years చెప్పాను కదా ఇందాక ఎందుకోసం కండక్ట్ చేస్తున్నారు, మేజర్గా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇలా లైక్ వేరియస్ నంబర్ ఆఫ్ పీపుల్, కొంతమంది ఏంటి
లైక్ మేజర్గా హెల్త్ ఒక్కటే ఫోకస్ చేసాం పాండమిక్ సిచ్యువేషన్లో. అంటే కొందరికి ఎలా వీలైనంత వరకు హోమియోపతి కానీ లైక్ ఇలా ఆయుకి సంబంధించిన కొన్ని మెడిసిన్ సిస్టమ్స్ కానీ ఫాలో అయ్యారు. లేదంటే కొంతమంది లైక్ హాస్పిటలైజ్డ్ వెళ్ళారు. సో ఇలా వేరియస్ సెక్టార్స్ అండ్ మెడికేషన్స్ని ఫాలో అయ్యారు కాబట్టి, అండ్ మేజర్గా కోవిడ్ వల్ల హెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు అన్న ఉద్దేశంతో సో వీటిని కూడా లిమిటేషన్స్ చేయాలి. అంటే ఇక్కడ ఆయుర్వేదానే ఒక మెయిన్ లైన్ ట్రీట్మెంట్గా అన్ని డిసీజెస్కి అని ఒక అవేర్నెస్ తీసుకురావడం జనాల ద్వారా అన్నట్టు ఆ ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఆయుర్వేద పర్వ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ మనకి 13th అస్సెమ్ సమిట్ హైలైట్స్ ఏంటి అంటే, అస్సెమ్ అనేది ఏంటి ఫస్ట్ యాక్చువల్గా ఏఎస్ అనేది ఏషియా రిప్రజెంట్ చేస్తుంది, ఈ అంటే యూరప్, ఎం అంటే మీటింగ్. సో ఇది అస్సెమ్ 2021 రిప్రజెంట్ చేసే ఎన్నో ఎడిషన్ మరి ఈ మీటింగ్ది అంటే 13th అనమాట. దెన్ యాక్చువల్గా ఇది ఎప్పుడు హెల్డ్ అయింది అంటే మనకి 25th ఇంకా 26 నవంబర్న ప్లేస్ చేసుకుంది ఈ మీటింగ్ అనేది. ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఆబ్జెక్టివ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా 2021లో వాళ్ళు ఈ అసెమ్ మీటింగ్ని టైటిల్ చేసింది ఏంటి అంటే స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ అ షేర్డ్ గ్రోత్. అండ్ ఇందులో ప్రస్తుతం ఉన్న మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 51 మెంబర్ కంట్రీస్ అన్నీ యాక్చువల్గా ఈ 13th అసెంబ్లీలో పార్టిసిపేట్ చేశాయి. అండ్ అందులో కూడా ఏంటి అంటే ఏషియన్ ఇంకా యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ప్రస్తుతం 51 మెంబర్ కంట్రీస్ అన్నాము, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇప్పుడు నేను మీకు అసెమ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1996లో మార్చ్ 1 రోజున ఫస్ట్ అస్సెమ్ సమిట్ అనేది జరిగింది. ఎక్కడ, అది బ్యాంకాక్, థాయిలాండ్లో. రైట్, మరి ఏ ఆబ్జెక్టివ్తో వాళ్ళు దాన్ని కండక్ట్ చేశారు అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏషియన్ యూరోపియన్ పొలిటికల్ డైలాగ్ ఫోరంగా ఏర్పడింది. దాని తర్వాత ఇది ఏ ఏరియాస్లో వర్క్ చేసిందంటే ఎన్హాన్సింగ్ ద రిలేషన్స్ ఆఫ్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇట్స్ పార్ట్నర్స్. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాలి అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎన్ని కంట్రీస్ మెంబర్ స్టేట్స్తో అంటే 15 మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అండ్ యూరోపియన్ కమిషన్. దాని తర్వాత ఇంకా అదర్ 15+7 మెంబర్స్ స్టేట్స్ ఆఫ్ ఏషియన్. అండ్ ఇక్కడ మనకి 15+7. దాని తర్వాత ఇండివిజువల్ మెంబర్ స్టేట్స్ చూసినట్లయితే కంట్రీస్ ఏంటి అంటే లైక్ జపాన్, చైనా అండ్ సౌత్ కొరియా అంటే 3. సో ఇక్కడ మనకి ఓవరాల్ ఎన్ని కంట్రీస్ వచ్చాయి ఇక్కడ మెంబర్ స్టేట్స్ వచ్చేసి 15+7+3. రైట్, యూ కెన్ సీ హియర్ ఫస్ట్ ఫామ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 25 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఏ ఇయర్లో 1996లో. ఇప్పుడు 2021లో మనం సమిట్ చూసినట్టు చెప్పాను కదా 51 గుర్తుపెట్టుకోండి అని. 2021లో ప్రస్తుతం 51 మెంబర్ కంట్రీస్ ఈ 13th అస్సెమ్ సమిట్లో పార్టిసిపేట్ చేశాయి. అండ్ అదర్ దాన్ దట్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇంకా ఏషియన్ కంట్రీస్ కూడా ఇందులో అంటే మెంబర్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ కూడా లైక్ దే హ్యావ్ టుక్ పార్ట్ అనమాట. సో ఇది మనకి 13th అసెమ్ సమ్మిట్కి సంబంధించిన లైక్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇక్కడ మీరు ఈ పిక్టోరియల్ రిప్రజెంట్ చేసిన గుర్తుంటుంది. లైక్ అసెమ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏషియా, యూరప్, మీటింగ్. సో ఇక్కడ మనకి అసెమ్ యొక్క లోగో కూడా చూసుకోండి. సో దీంతో మనం సెషన్ ఎండింగ్కి వచ్చింది. యాక్చువల్గా మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ మీరు ఒక ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే స్టాటిక్ జీకే, డైనమిక్ జీకే ప్యారలల్గా కవర్ చేయండి. అండ్ అదర్ బియాండ్ ద కాన్సెప్ట్స్ కూడా కొన్నిసార్లు వెళ్ళడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ మనం క్లాస్లో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం కానీ అందులో కొన్ని టర్మినాలజీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో క్లాస్ అయిన వెంటనే వాటి యొక్క మీనింగ్ సర్చ్ చేయడం కానీ లైక్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కానీ అట్లా మీకు చేయడం ద్వారా ఏంటంటే ఫర్దర్గా కొన్ని ఎగ్జామ్స్కి మీకు లైక్ యూ కెన్ సీ లైక్ సిరీస్ లైక్ లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి కదా. సో అప్పుడు మీకు లెవెల్ 2లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొంచెం డిఫికల్టీగా. సో మీరు ప్రస్తుతం ప్యారలల్గా ఈ ప్రిపరేషన్లోనే దాన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. మీరు మళ్ళీ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈజ్ ఇట్ క్లియర్? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll be meeting in our next session with some other topics. Until that, stay tuned, stay safe and stay home.